కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ప్రసిద్ధ రాఘవేంద్ర స్వామి మఠానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. భక్తులు బస చేసేందుకు గత 5 ఏళ్లలో భారీగా లాడ్జీలు పుట్టుకొచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా నివాస భవనాలని లాడ్జీలుగా మార్చేశారు. ఈ లాడ్జీ యజమానులంతా సిండికేట్గా ఏర్పడి భారీగా ధరలు పెంచేస్తున్నారు. లాడ్జీల్లో గది కావాలంటే సాధారణ రోజుల్లో 5,000, వారాంతాలు, ప్రత్యేక రోజుల్లో 10,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇంత సంపాదిస్తున్నా ఈ లాడ్జీల యజమానులు అనుమతులు తీసుకోలేదని అధికారులు గుర్తించారు. అదే గ్రామ పంచాయతీ పర్మిషన్లు అంటే నివాస భవనాలకి 300 చదరపు మీటర్ల వరకు అనుమతులు మంజూరు చేసే అధికారం ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నివాస భవనాలకు గ్రామ పంచాయతీలో ఏమైతే వాళ్ళకి అధికారాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నారు. తర్వాత దాన్ని నివాస భవనం నుంచి రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్కు లాడ్జెస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అలాగా అనాథరైజ్డ్ కన్వర్షన్ ఆఫ్ యూసేజ్ అవుతుందో అప్పుడు ఈ స్కేర్ సిటీ ఆఫ్ పార్కింగ్ ఇవన్నీ రావటం. అంటే 300 స్క్వేర్ మీటర్స్ తర్వాత ఏదైనా పర్మిషన్ కావాలనుకుంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇది కాంపిటెంట్. అక్కడ మరి వాళ్ళకి ఇంకా అవేర్నెస్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆ అవేర్నెస్ను కల్పించే దాంట్లో కూడా మేమంతా కూడా ప్రజలకి ఇక్కడ తెలియజేయడానికి మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. మా అక్కడ రెసిడెన్షియల్ బోర్డింగ్ హౌస్ అని తీసుకుంటాం, కానీ లాడ్జింగ్ నడుపుకుంటాం కొంతమంది. అది తదుపరి కూడా వాళ్ళ అనుమతితో మళ్ళీ దాని మీద చర్యలు ఏమైనా తీసుకుంటాం. మాకు అక్కడ G+2 అంటే మాకు మా పరిధి వరకు వచ్చేది మేము తీసుకుంటాం. మాకు 300 స్క్వేర్ ఫీట్స్. వాళ్ళు ఏదైతే మనం పెట్టుకుంటాం మనమే అడగం కదా వాళ్ళు ఏదైతే పెట్టుకుంటే వాళ్ళ అనుమతుల మేరకు మేము పర్మిషన్ ఇస్తాం. మేము వచ్చామని 24 లాడ్జికి లెస్ తేడా అంటే అది కమర్షియల్, ఇది రెసిడెన్షియల్. తదుపరి గ్రామ పంచాయతీ తీర్మానం డిస్కస్ చేసి సెకండ్ నోటీసులు జారీ చేస్తాం. మంత్రాలయంలో సుమారు 200కు పైగా ప్రైవేటు లాడ్జీలున్నాయి. వీటిలో చాలా వాటికి పంచాయతీ నుంచి తీసుకున్న G+2 అనుమతులే ఉన్నాయి. కానీ 4-5 అంతస్తులు నిర్మించారు. పార్కింగ్, ఫైర్ సేఫ్టీ వంటివి మచ్చుకైనా లేవు. ఇలాంటి అక్రమ లాడ్జీలు 83 ఉన్నట్లు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా గుర్తించింది. కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే 45 లాడ్జీలకు 2 సార్లు నోటీసులిచ్చారు. వీరిలో 11 మాత్రమే స్పందించారని, మిగతా వారు 10 రోజుల్లో స్పందించి కుడా నుంచి అనుమతులు తీసుకోవాలని కూడా చైర్మన్ స్పష్టం చేశారు. ఈ మంత్రాలయంలో ఉన్నటువంటి లాడ్జీలన్నీ కూడా చాలా వరకు చెక్ చేయడం జరిగింది. చాలా వరకు అనాథరైజ్ కూడా చాలా ఉన్నాయి. సందులో కట్టారు. ఎక్కడన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మంది చనిపోయేదానికి అవకాశం కూడా ఉంది. అలాంటి జరగకుండా రాబో రోజుల్లో ఏం చేయాలని ఆలోచన చేస్తూ కొన్ని అయితే ఇండ్లు ఖాళీలు చేసి లాడ్జింగ్లు నడుపుతున్నారు. కూడాకు రావాల్సిన నిధులు మీరు ఖచ్చితంగా ఇవ్వాలి, అప్రూవల్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు లేఅవుట్ ఇస్తాం. అది లేని పక్షంలో ఫస్ట్ నీరు కట్ అవుతుంది, కరెంటు కట్ అవుతుంది, లాడ్జీలు సీల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దగ్గర మా లెక్క వరకు 82, 83 దాకా ఉన్నాయి. 80 అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము 42 గుర్తించాం. ఇప్పుడు 22 మందికి ఇచ్చాం. 22 మంది 11 మంది స్పందించారు కదా అప్పుడే. కాబట్టి అందరు స్పందిస్తారని నమ్మకం నాకు ఉంది. డెఫినెట్గా కూడా మంచి లాభాసాటిలు నడుస్తారని నేను అనుకుంటున్నాను. కర్నూలు జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో 300 చదరపు అడుగుల్లో G+2 వరకు పంచాయతీ అనుమతులు మంజూరు చేయవచ్చు. ఆ పరిధి దాటితే కుడా నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయించిన రుసుము చెల్లించి నిబంధనల మేరకు భవనాలు నిర్మించుకోవచ్చు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం కుడాకు ఉంటుంది.